మన వాయిస్ ప్రకారంగా మనం లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అని నిర్ణయించగలమా? చెప్పచ్చు. హ్మ్. స్త్రీనేమో ఎదుటి యొక్క వ్యక్తిని, పురుషుడిని సంపూర్ణంగా అర్థం చేసుకుని, ఎంత భావోద్రేకమైన కోపగ్రస్తురాలైనప్పటికీ, అతని యొక్క ప్రేమకి దాసురాలైపోయి, చాలా స్మూత్‌గా మాట్లాడుతదనమాట. హ్మ్. అప్పుడు ఎదుటివాడు ఎంత కర్కోటకుడైనప్పటికీ, గాంభీర్యంగా మాట్లాడినప్పటికీ, వ్యతిరేక భావన కలిగినప్పుడు కూడా, ఈమె యొక్క మాట, వాయిస్, ఈమె యొక్క విధానాలను చూసి అతను ఏమవుతాడంటే ముగ్ధుడైపోతాడు, హ్మ్. దాసుడైపోతాడనమాట. ఎప్పుడైతే దాసుడైపోయి ఆమె యొక్క సత్సంగాన్ని చేసి జీవితంలోకి వస్తాడో, అప్పుడు మళ్ళీ ఈ విశ్వరూపం చూపిస్తుందనమాట. మెయిన్ కారణం ఏంటంటే, ఆమె కోరుకున్నప్పుడు, పురుషుడు కోరుకున్న, స్త్రీ కోరుకున్న కొన్నిటిని వాళ్ళు సెటరేట్ చేసేసుకుంటారు. సైలెన్స్ మోడ్లోకి వస్తేనే ఇక్కడ పని అవుతుంది. స్మూత్గా మాట్లాడితే పని అవుతుంది, ప్రేమతత్వంతో మాట్లాడితే పని అవుతుంది. అందుకని ప్రేమతత్వంతో వాళ్ళు మాట్లాడి వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే 70% ఫెయిల్ అయిపోతున్నాయి, హ్మ్. 30% ఉంటున్నారు.